మండలం జే తిమ్మాపురం, జగ్గంపేట మండలం కాట్రపల్లి గ్రామాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షానికి కళ్ళల్లో తడిసిపోయిన ధాన్యాన్ని రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో కలిసి పరిశీలిస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, చైర్మన్ తుమ్మల రామస్వామి రైతులతో మాట్లాడి భరోసా కల్పిస్తున్న మంత్రి నాదెళ్ల మనోహర్. మంత్రి పర్యటనలో పాల్గొన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెడెం దొరబాబు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం దేవులా నాయక్, వ్యవసాయ శాఖ జేడీఎన్ విజయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు. బండి మామూలు రోల్ అయిందండి. ఈ రోజు బండి నెంబర్ AP 05 DK 2388 AP 05 DK 2388 మోహన్ AP 39 CB 699. ఇది నేను వ్యవసాయ శాఖతో ఎన్యూమరేట్ చేపిస్తాను. తహసీల్దార్ ఉన్నారా ఇక్కడ? సిబ్బంది కొరత లేకుండా ఈ రబీ ప్రొక్యూర్మెంట్లో కూడా మేము ఆ విధంగా నిలబెట్టాము. తప్పకుండా చిన్న చిన్న కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు మాత్రం ఆ కష్టం రాకుండా మేము చూసుకుంటాం. అడ్జస్ట్ అవ్వాలి కదా, అడ్జస్ట్ అవ్వాలి కదా. రాష్ట్రంలో నిన్న కొనుగోలు కేంద్రాలు మనం కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. 225 కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇప్పుడు వరకు మనం 118 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశాం. సో మా అంచనాలు ఎట్లా ఉంటాయంటే వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు మేము సిద్ధం చేసుకుంటాం. అయితే ఈసారి దిగుబడి ఎక్కువ ఉందని చెప్పి మాకు సమాచారం వచ్చింది ఇప్పుడు. సో దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రైతులు సహజంగానే గోతాలు ఎక్కువ అడుగుతున్నారు. గోతాల కొరత మాత్రం లేదు. 5 కోట్ల గోతాలు మేము తెప్పించాం. ఖరీఫ్ మాసంలోనే సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో మేము ఎన్యూమరేట్ చేసుకుని కరెక్ట్గా మా అంచనాల మేరకు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు మేము అవగాహన తెచ్చుకున్న తర్వాత తప్పకుండా మేము అందిస్తాం. ఎవరైనా దళారులు వచ్చి మోసగించడానికి మిల్లుల తరఫున మాట్లాడితే మాత్రం దయచేసి రైతులను నేను కోరుకునేది మీరు వాళ్ళని ప్రోత్సహించబాకండి. 1-2 రోజులు మీరు ఓపిక పడితే మీకు మంచి ధర ఉంటుంది. ప్రభుత్వమే మీ దగ్గర కనీస మద్దతు ధర మేము కొనుగోలు చేస్తాం. అటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మా అందరిది సమిష్టిగా. అపార నష్టం కలిగింది. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా తక్కువ రేట్లకి హడావుడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయాలని చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాక. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి
ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా, మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేసేసాం. ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొంచెం అలజడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం. దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి. ఆ భరోసా మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎక్కడైనా సరే, ఏ మండలంలో సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులకు చెప్పండి, తప్పకుండా ఎన్యూమరేషన్ చేస్తాం. కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎన్యూమరేషన్ చేయించి వీలైతే సాయంత్రం 4 మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం, తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం.